అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ ఈరోజు బాగా జరుపుకోండి. ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని ఆ దుర్గం తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే బాధలు పడుతున్నారో, స్ట్రగుల్స్ అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, మీ లైఫ్లో ఏదైతే మీ సమస్యలు కానివ్వండి, బాధలు కానివ్వండి, అవన్నీ ఈ ఈ ఇయర్లో తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకేనా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఈ న్యూ ఇయర్ రోజు అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు చూద్దాం. అంటే ఎవరికైనా న్యూ బిగినింగ్స్ ఉన్నాయేమో అనేది చూద్దాము. అండ్ వీళ్ళు కాంటాక్ట్ చేస్తారా లేదా మీకు అనేది మెయిన్గా చూద్దాం. ఓకేనా, ట్రై చేస్తాను ఎంతవరకు వస్తుంది అనేది. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఇయర్ ఎండింగ్ వరకు వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? న్యూ బిగినింగ్స్ ఏమన్నా ఉన్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ కొత్త సంవత్సరం, ఈ ఇయర్ ఎండింగ్ లోపు వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? న్యూ బిగినింగ్స్ ఉన్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ న్యూ ఇయర్ అంటున్నారు, ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఎండింగ్ వరకు వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? వీళ్ళకి న్యూ బిగినింగ్స్ ఏమన్నా ఉన్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? అండ్ న్యూ బిగినింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ ఇయర్ ఎండింగ్ లోపు న్యూ బిగినింగ్స్ ఏమన్నా ఉన్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఇది ఈరోజు కూడా వస్తుందండి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ, మెసేజ్ కానీ ఈరోజు మీకు చేసే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కానివ్వండి, లేదా సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు, ఎవరికైనా వర్తిస్తుంది. ఓకే, ఈరోజైతే కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ, ఈ నైట్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. అండ్ రిలేషన్షిప్ గురించి అయితే మాట్లాడరు. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు కొంతమందికి మాత్రమే రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి మాత్రం రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు ఈ రిలేషన్షిప్ గురించి పట్టించుకోకుండా మీరు మూవ్ ఆన్ అయిపోయేటట్లుగా కనిపిస్తుంది మెయిన్గా. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా సరే మీరు వీళ్ళని రిజెక్ట్ అంటారు కదా, రిజెక్ట్ చేసేస్తారనమాట. రిలేషన్షిప్ అట్లా మీరు మూవ్ ఆన్ అయిపోతారు.
నాకు ఇంకా వద్దు, నేను మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను అనుభవించిన పెయిన్ చాలు, నేను పడుతున్న బాధ చాలు, ఇప్పటి వరకు నేను పడుతున్న బాధ చాలు అని మీరు వాళ్ళ రిలేషన్షిప్లో నుంచి రిజెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశం ఉంది, కానీ మీరు మాత్రం రిజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓకేనా? కార్డ్స్ వైజ్గా చెప్తాను, చివరిలో కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ కొంతమంది ఈ రిలేషన్షిప్ పట్ల మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రివోవ్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని వెయిట్ చేస్తున్నారనమాట. కానీ మీరు చూస్తే మాత్రం ఒక స్టార్ లాగా మీ లైఫ్లో మీరు ఉండటం అండ్ వాళ్ళని ఇగ్నోర్ చేయటం, మీరు ఇప్పుడు ఒక మంచి గ్రేజ్లో ఉన్నారు. అంటే మీరు వాళ్ళకి వాళ్ళు మీకు తగిన పర్సన్ కాదు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో మీరు చాలా ఎత్తులో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని మీరు ఇగ్నోర్ చేయడం కానివ్వండి, మీ వైపుగా మీరు ఒక స్ట్రాంగ్ లేడీ కానివ్వండి, ఒక స్ట్రాంగ్ పర్సన్గా కానివ్వండి, మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ ప్రపోజల్ తీసుకొచ్చినా సరే మీరు ఓకే చెప్తారా లేదా అన్నది మెయిన్గా ఉంది వీళ్ళల్లో. మీ మనీ పరంగా కానివ్వండి, లేదా మీరు ఒక దీని వైజ్గా కానివ్వండి, అంటే బాడీ పరంగా కానివ్వండి, మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ని వదిలేసి మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బాధపడ్డారో, పెయిన్ అనుభవించారో, దానికి వ్యతిరేకంగా మీరు ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉన్నారు. రిలేషన్షిప్ పట్ల ఎలాంటి బాధ లేకుండా మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ మీరు గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ ఎందుకంటే మీరు ఏమన్నా ప్రశ్నిస్తారేమో అన్నది మెయిన్గా ఉంది. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, వీళ్ళేంటంటే వీళ్ళకి ధైర్యం కూడా చాలట్లేదు. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారు అన్న విషయం మెయిన్గా వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. మీరు వాళ్ళ దగ్గరికి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ రిలేషన్షిప్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు వీళ్ళని క్వశ్చన్ వేస్తారనమాట. నేను వాకవే చేస్తున్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఓకే, అదొకటి పక్కన పెడితే, మీరు ఈ మధ్యలో మీరు వాళ్ళ దగ్గర నుంచి వాకవే చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఉండొచ్చు మీరు. ఓకే, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఉంటే దానికి వీళ్ళు రిప్లై ఇవ్వలేదు అండ్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుండొచ్చు. దానివల్ల ఏంటంటే వీళ్ళు మీరు వాకవే చేసిన తర్వాత మీరు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేశారు, కానీ నేను మాత్రం రిప్లై ఇవ్వలేదు. దానికి మెయిన్గా మీరు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అప్పుడు మాట్లాడొచ్చు కదా, మళ్ళీ తిరిగి రమ్మని అప్పుడు అడగొచ్చు కదా. ఇప్పుడు రిలేషన్షిప్ పట్ల నాకు ఒక అవకాశం ఇవ్వు, మళ్ళీ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటాను అని ఎలా అనగలుగుతున్నారు అన్న వైజ్గా కానివ్వండి, లేదా మీరు క్వశ్చన్ చేస్తారని కానివ్వండి. అంటే నువ్వు గతంలో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా చెప్పావు, చాలా చూపించావు. అంటే హాల్లో మనం సినిమాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. అంటే తెర వెనుక ఒక రకంగా, తెర ముందు ఒక రకంగా ఉన్నట్లుగా చూపించావు నాకు. అంటే కల్పన, ఓకే, కల్పనలాగా నాకు చూపించావు. ఈ రిలేషన్షిప్ పట్ల అన్ని అబద్ధాలే చెప్పావు అన్న వయసుగా కానివ్వండి, మీరు క్వశ్చన్ చేస్తారేమో అన్న మెయిన్గా ఆలోచన ఉంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే అటు ఇటు జగిల్ అవుతున్నారు. ఈ పర్సన్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఒకవైపు మీ వైపు వచ్చినా సరే మీరు ఓకే చెప్తారా లేదా, ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తారు, ఖచ్చితంగా కోప్పడతారు కూడా మీరు. దానివల్ల ధైర్యం చాలట్లేదన్నమాట ఈ పర్సన్కి. మొహం చూపించుకోలేకపోతున్నారు, ఫేస్ అనేది మెయిన్గా చూపించుకోలేకపోతున్నారు. నా తప్పు ఈ రిలేషన్షిప్ పట్ల ఏదైతే నేను చేశానో దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు మీ వయసుగా నా తప్పేమీ లేదు, ఓకే, ఇందులో నా తప్పేమీ లేదు, నువ్వే చేసావు అంతా, నీ వల్లే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది అన్నట్లుగా ఉండేవారనమాట ఈ పర్సన్. ఓకే, మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ తప్పైనా సరే మీ మీదే ఎక్కువ భారం పడేది. అంటే మిమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు అనమాట ఈ పర్సన్. మిమ్మల్నే తప్పుగా చూసేవాళ్ళు అండ్ మిమ్మల్ని నీ వల్లే జరిగింది, నీ వల్లే ఇదంతా అయింది అన్నట్లుగా ఈ పర్సన్ చూసేవారనమాట. దానివల్ల అది కూడా గుర్తొస్తుంది ఈ పర్సన్కి. ఓకే,
వాళ్ళ తప్పు లేకపోయినా సరే వాళ్ళనే నేను బ్లేమ్ చేశాను. దానివల్ల అది కూడా మీరు క్వెషన్ ఖచ్చితంగా అడుగుతారన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు రిలేషన్‌షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్‌కి అట్లా. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. ఓకే. లోన్‌లీగా ఉండి వీళ్ళు ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఒంటరిగా ఉండి నాకు ఎవరు లేరు. నా లైఫ్‌లో ఎవరు లేరు. అండ్ నా బాధలు కానివ్వండి, నా సంతోషాలు కానివ్వండి, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు మెయిన్‌గా ధైర్యం చెప్పేవారు ఎవ్వరూ లేరు నా లైఫ్‌లో. ఇది మెయిన్‌గా బాధ. అండ్ ఇది వాళ్ళ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఒంటరి వారైపోయారు అన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ లైఫ్‌లో ఎంతమంది ఉన్నా సరే, థర్డ్ పర్సన్ ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే, నేను ఒక్కడినే ఒకవైపు ఉన్నట్లుగా ఉంది, ఒక్కరినే ఒకవైపుగా ఉన్నట్లుగా ఉంది, వాళ్ళంతా ఒకవైపు ఉన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ అనేది ఎక్కువగా మెయిన్‌గా కనిపిస్తుంది. మీరు ఉంటేనే తన లైఫ్‌కి ఒక అద్దం, ఒక ఆహ్ వెలితి. మీరు లేకపోతే తనకి ఒక వెలితిలాగా కనిపిస్తుందనమాట మెయిన్‌గా. ఒక వెలితి మీరు లేకపోతే లైఫ్ అనేది చీకటిమయమైపోతుంది. అండ్ ఒక వెలితిలాగా అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు రిలేషన్‌షిప్ గురించి. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. సరే ధైర్యం చేసి మీ ముందుకు వచ్చి ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే అలా కూడా ఉండలేకపోతున్నారు. అలా కూడా చేయలేకపోతున్నారు. అండ్ మీ వైపుగా రావాలి అని అనిపించినా ధైర్యం చాలట్లేదు. మళ్ళీ మీరేమన్నా క్వెషన్ వేసి మీరు ఫేస్ మీదే ఏదన్నా అంటే నేను ఇంకా ఎక్కువగా పెయిన్ అనుభవించాలి. ఒకవేళ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అనుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ఉండేటట్లే మీ లైఫ్‌లోకి రావాలి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోకి నేను రాకూడదు అన్న వైజ్‌గా కూడా వీళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి. అంటే మళ్ళీ మోసం అవుతుంది కదా! లైఫ్ లాంగ్ ఉంటేనే లైఫ్‌లోకి రావాలి. లేకపోతే మళ్ళీ మోసం అవుతుంది. గతంలో మోసం చేశాను. దానివల్ల ఇప్పుడు ఫేస్ చూపించలేకపోతున్నాను. రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలన్న ధైర్యం చాలట్లేదు. అండ్ మీకు ఫేస్ చూపించలేకపోతున్నారు. మళ్ళీ మోసం చేస్తే జన్మలో మీరు ఫేస్ కూడా చూడరు అన్న విషయం వీళ్ళకి మెయిన్‌గా అర్థమైపోయింది. ఓకేనా? దానివల్ల ఒక ఛాన్స్ తీసుకుంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల నిలబెట్టుకునేటట్లయితేనే మీ లైఫ్‌లోకి రావాలి. లేకపోతే ఆ రిలేషన్‌షిప్ పట్ల రాకూడదు. అంటే అడుగు పెట్టకూడదు. ఈ రిలేషన్‌షిప్‌లో అడుగు పెట్టకూడదు అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. లోన్లీ ఫీలింగ్ అనేది మెయిన్‌గా లోన్లీ ఫీలింగ్ అనేది ఒంటరి వాడినైపోయాను. ఈ న్యూ ఇయర్ రోజు ఇంకా ఎక్కువగా ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఫ్యామిలీ ఉన్నా సరే వాళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుందనమాట. వాళ్ళు హ్యాపీగా గడుపుతూ ఉంటారు ఈరోజు. వాళ్ళు లైఫ్‌లో వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా ఉన్నా సరే మీ వైపు మనసనేది ఎక్కువగా మెయిన్ లాగుతూ ఉంటుందనమాట. మీరు ఉన్నప్పుడు లైఫ్‌లో ఆ చుట్టుపక్కల హ్యాపీనెస్ అండ్ మానసిక ప్రశాంతత కూడా ఉండేది. దానివల్ల బయట అండ్ లోపల చాలా సంతోషంగా ఉండేవారనమాట ఈ పర్సన్. మనసులో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే నన్ను పట్టించుకునే పర్సన్ ఒకరు ఉన్నారు అన్న వైస్‌గా కూడా హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు బయట హ్యాపీనెస్ ఉన్నా అది కూడా ఆస్వాదించలేకపోతున్నారు ఈ పర్సన్. బయట ప్రపంచంలో మనీ పరంగా కానివ్వండి, లేకపోతే మూవీస్ కానివ్వండి, వెకేషన్స్ కానివ్వండి, వేటి వైపు వెళ్ళినా సరే తనకి మానసిక ప్రశాంతత లేదు. అండ్ తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరున్నా సరే వాళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. వాళ్ళ ద్వారా వచ్చే సంతోషాన్ని వీళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఓకే. లోన్లీ ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళేంటంటే రిలేషన్‌షిప్ పట్ల మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ వీళ్ళని కంట్రోల్ కూడా చేస్తున్నారు. వీళ్ళ లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పర్సన్ కానివ్వండి, లేదా వాళ్ళ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, గ్రాండ్ మదర్ కానివ్వండి, గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, పెద్దల వయసుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారనమాట. నువ్వు ఇలా చేయటం తప్పు. ఎందుకంటే మనం చాలా తక్కువ క్యాస్ట్ కానివ్వండి, లేదా మనీ వైజ్‌గా కూడా చాలా తక్కువని కానివ్వండి, లేదా థర్డ్ పర్సన్‌కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో రిలేషన్‌షిప్ పట్ల. ఆల్రెడీ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ పర్సన్ నుంచి. ఇప్పుడు ఇంకా థర్డ్ పర్సన్‌కి తెలిస్తే ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయేమో అన్న వైస్‌గా కూడా ఆలోచనలు ఉన్నాయి అన్నమాట వీళ్ళకి. నైట్ టైమ్ ఎక్కువగా నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తున్నారు. రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారనమాట. మీ ముందుకు ఎలా రావాలి? ఏ విధంగా రావాలి? ఏ విధంగా
మొఖం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ రిలేషన్షిప్లోకి రమ్మని అడగాలి, ఏ విధంగా అడగాలి అనేది మెయిన్గా కూడా వీళ్ళకి ఉందన్నమాట. దానివల్ల ధైర్యం చేయలేకపోతున్నారు మెయిన్గా. అండ్ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీవర్క్ చేయాలి అని అనిపించినా సరే ధైర్యం చేయలేకపోతున్నారు. మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, నన్ను చాలా బాధ పెట్టావు, నాకు చాలా పెయిన్ ఇచ్చావు, అండ్ నేను నీ పట్ల నేను ఏ రోజు కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడింది లేదు, నీ పట్లే నిజాయితీగా ఉన్నాను, నేను జెన్యూన్గానే ప్రేమించాను నిన్ను. వీటన్నిటికీ క్వశ్చన్ వేస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మెయిన్గా సమాధానం లేదు. దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. అండ్ మైండ్ అంతా అలజడిగా ఉండడం, డిస్టర్బ్గా ఉండటం, హెడేక్ రావటం, అండ్ డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం. నైట్ టైం నిద్ర పట్టట్లేదు కాబట్టి డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఒక్కరోజు నిద్రపోకపోతేనే మనకి హెడేక్ వచ్చేస్తుంది. వీళ్ళు నేను ఎప్పుడు కార్డ్స్ తీసినా నైట్ టైం నిద్ర పట్టట్లేదనే కార్డ్సే వస్తున్నాయి. కాబట్టి మెయిన్గా హెడేక్ రావటం, చాలా అంటే భరించలేని హెడేక్ రావటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం. వాటిలో వీళ్ళకి ఏమన్నా అలవాట్లు ఉంటే, అంటే సిగరెట్స్ కానివ్వండి, మందు కానివ్వండి, ఏమన్నా అలవాట్లు ఉంటే వాటికి ఎడిక్ట్ అయ్యి మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేసినా కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఓకేనా? బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల, కానీ బ్యాలెన్స్ చేసుకుంటానా లేదా అనేది ఆలోచిస్తున్నారు. గతంలో రిలేషన్షిప్ పట్ల బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను, ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ మీ వైజ్గా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. నీది నాది ఏదో జన్మల బంధం, దానివల్లే వీళ్ళకి మీరు వీళ్ళని తిట్టినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్లో మీ ముందుకి రావాలి అని అనిపిస్తుంది, ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. రిలేషన్షిప్ పట్ల మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచిస్తున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా సరే రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు. ఏదన్నా దారి ఉంది వీళ్ళకి తెలిసి ఒక పరంగా దారి ఉంది, కానీ అది ట్రై చేస్తే అది ఎలా ఉంటుందో తెలియదు. మెయిన్గా దాని పట్ల ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలియదు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. మీరు కూడా చాలా మంచి పర్సన్ అండ్ డెడికేటెడ్ పర్సన్. ఈ రిలేషన్షిప్ పట్ల చాలా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పాను కదా ఇందాకే, డెడికేటెడ్గా ఉన్నారు రిలేషన్షిప్ పట్ల అన్న ఆలోచనలు వస్తున్నాయి. జెన్యూన్ పర్సన్ అని విషయం వీళ్ళకి తెలుసు, కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. చెప్పాను కదా, మీ నుంచి ఎలాంటి మూమెంట్స్ లేవు, దానివల్ల వీళ్ళకి ఇంకా పెయిన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి, మీ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళతో మాట్లాడాలి అన్న ఆలోచనలు వస్తున్నాయన్నమాట. ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా, దారి ఉంది, కానీ ఆ దారిలో వెళ్తే ఎలా ఉంటుందో అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఇద్దరికి ఇష్టం ఉండి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని వాళ్ళకి మెయిన్గా అనమాట. ఓకే, దానివల్ల ఫ్యామిలీ ఒప్పుకుంటుందో లేదో, ఏజ్ గ్యాప్ కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఫ్యామిలీ ఒప్పుకుంటుందో లేదోనో అని ఆలోచనలు మెయిన్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళని కూడా వదులుకోలేరు కదా, అది బంధం, అది రక్త సంబంధం కాబట్టి దాన్ని కూడా వదులుకోలేను నేను. మీరు కావాలి, వాళ్ళు కావాలి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. అండ్ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది మెయిన్గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ చెప్పాను కదా, ఆలోచిస్తున్నారు. ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో అండ్ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారో, ఇదేదో జన్మల బంధం అన్న వైజ్గా ఫీల్ అవుతున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా, చెప్పాను కదా, మీరు ఒప్పుకుంటారా లేదా, మీ మనసులో ఏముంది, మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ ముందుకు రావాలన్నా కూడా ధైర్యం చాలట్లేదు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా? మళ్ళీ మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది. గతంలో న్యాయం చేయలేకపోయారు కదా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే
రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలి, మీ వైపుగా న్యాయం చేయాలి. మీరు ఖచ్చితంగా జడ్జ్ చేస్తారు వీళ్ళని. అంటే మీరు క్వశ్చన్ వేస్తారు, నేను ఇక్కడే చెప్పాను, జడ్జ్ చేస్తారు వీళ్ళని. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నేను రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన తర్వాత కూడా కాల్ కానీ మెసేజ్ కానీ చేశాను, కానీ దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదు, ఈరోజు వచ్చి నువ్వు కావాలి చేయాలి అని క్వశ్చన్ అడగచ్చు అంటున్నావు అని మీరు క్వశ్చన్ అడిగే అవకాశం మెయిన్గా ఉంది. ఓకే, దానివల్ల వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, ధైర్యం చేయలేక నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, ఏదైతే అది అయింది, ఒక స్టెప్ ముందుకు తీసుకొని మీ వైపుగా రావాలి. ఓకే, మీ వైపుగా రావాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీరు చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు వీళ్ళకి. తను వర్క్ చేసుకుంటున్నా సరే, తను బిజీగా ఉంటున్నా సరే, చెప్పాను కదా నైట్ టైం డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నమాట వీళ్ళకి. అంటే ఒక్కరోజు చెప్పాను కదా, ఒక్కరోజు మనం నిద్రపోకపోతేనే హెడేక్ వస్తుంది. ఇక నేను ప్రతి వీడియోలో నాకు ఈ నైట్ టైం కార్డ్ ఎక్కువ వస్తుంది మెయిన్గా. చూడండి, నేను వీడియో చేసిన ప్రతిసారి వస్తుంది, దానివల్ల ఇంకా పెయిన్ అనేది వస్తుంది, హెడేక్ అనేది మెయిన్గా బాగా ఎక్కువగా హెడేక్ రావటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం, అలాంటివి జరగకుండా మానవు కదా, అదనమాట. ఓకేనా, చాలా గుర్తొస్తున్నారు, చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉందో సిచ్యువేషన్, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మీ నెంబర్ని బ్లాక్లో నుంచి తీసే అవకాశం ఉంది. అండ్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మీ వైపుగా చూడటం, దొంగచాటుగా చూడటం, మీరు ఎలా ఉన్నారు, మీ ముందుకు వస్తే మెయిన్గా మీరు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది గమనిస్తున్నారనమాట ఈ పర్సన్ మెయిన్గా. ఓకే, మీరు ఏ టైంలో సంతోషంగా ఉంటున్నారు, ఏ టైంలో కోపంగా ఉంటున్నారు, ఏ టైంలో బాధగా ఉంటున్నారు అనేది కూడా గమనిస్తున్నారు. సంతోషంగా ఉన్న టైంలో మీ ముందుకు వస్తే మీరు క్వశ్చన్ వేరు, చాలా వరకు క్వశ్చన్ వేరు, చాలా కోపాన్ని కూడా తగ్గించుకుని ఉంటారు. కాబట్టి ఆ వైజ్గా కూడా గమనిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే, మెడిటేషన్ చేయటం, భగవంతుడికి ఎక్కువగా ప్రే చేయటం, ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక దారి చూపించమని భగవంతుడికి ఎక్కువగా ప్రే చేయటం, ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఒక ఛాన్స్ ఇచ్చేలాగా, ఆ పర్సన్ ఇచ్చేలాగా చేయాలి అన్నట్లుగా మెడిటేషన్ చేయటం, తనని తాను మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి, మైండ్ పరంగా ప్రశాంతంగా ఉంచుకోవటానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే మెడిటేషన్ లాంటివి, భగవంతుడికి ఎక్కువగా ప్రే చేయటం అలాంటివి చేస్తున్నారు. ఓకే, చెప్పాను కదా, ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారు. కొంతమందికి మాత్రం ఈ ఇయర్ అంటే ఈ కొత్త సంవత్సరం ఎండింగ్ లోపు కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి మాత్రం వీళ్ళు ఏంటంటే ధైర్యం చేయలేక ఇలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఓకే చెప్తారా లేదా అనేది ఆలోచిస్తూ అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి మాత్రం ధైర్యం చేసి మీ ముందుకు వచ్చినప్పుడు మీరు మాత్రం వీళ్ళని రిజెక్ట్ చేస్తారనమాట. మీరు ఓకే చెప్పరు, మీరు క్వశ్చన్ వేస్తారు, ఎదురు క్వశ్చన్స్ వేస్తారనమాట. దానివల్ల రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఓకే, త్రీ కేటగిరీస్ వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే వీళ్ళు రిలేషన్షిప్ గురించి అయితే మాట్లాడరు. ఓకే, థర్డ్ కేటగిరీస్ వాళ్ళకి మీ వైపుకి ధైర్యం చేసి వచ్చినా సరే మీరు రిజెక్ట్ చేస్తారు. నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నేను హ్యాపీగా, నేను నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటాను, ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, నేను పడిన బాధ చాలు, నీ వల్ల నేను అనుభవించిన పెయిన్ చాలు, ఇంకా నాకు వద్దు అని మీరు రిజెక్ట్ చేసేసి మీరు మూవ్ ఆన్ అయిపోయేలాగా కనిపిస్తుంది. ఓకేనా, ఈ సంవత్సరం ఇలా ఉంది మీకు, అంటే మీ పార్ట్నర్స్ నుంచి మీకు ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ సంవత్సరం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది.
మాకందరికీ వర్తించలేదు మేడం అని మళ్ళీ అనుకోవద్దు. ఇది మనసులో ఫీలింగ్స్ అండ్ అందరికీ వర్తించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందరికీ వర్తించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. అంటే కొంతమందికి 10%, కొంతమందికి 50%, కొంతమందికి 100% అలా కనెక్ట్ అవుతాయన్నమాట. మనం ఫ్యూచర్ గురించి చూస్తున్నాం కదా! ఈ వీడియో మీ ముందుకి ఏ టైంలో వచ్చినా సరే మీకు వర్తిస్తుంది. ఓకే. ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా మీకు వర్తిస్తుందనమాట. ఓకే. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి. ఇంకా ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ అండి. బాయ్.